గత ప్రభుత్వం బీఆర్ఏలని ఇతర శాఖలలోకి బదిలీ చేసి కొంతమందికి పే స్కేల్గా 2 గ్రూపులుగా విభజించింది. ఒకటి 61 పైబడిన వాళ్ళని విభజించింది, 61 లోపు ఉన్న వాళ్ళని విభజించి వేరే వేరే డిపార్ట్మెంట్లలో, మున్సిపాలిటీలలో, ఇరిగేషన్లలో, కొన్ని ఇతర డిపార్ట్మెంట్లలో సర్దుబాటు చేయడం వలన గత ప్రభుత్వం చాలా అన్యాయం చేసింది. ఎందుకనంటే 55 సంవత్సరాల నుండి పైబడిన బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని మా ప్రధానమైనటువంటి డిమాండ్ని, ఆ డిమాండ్ నెరవేర్చుకోకుండా 61 ఎబో ఉన్న వాళ్ళని జీవో రూపంగా విడుదల చేసింది. అయితే మాకు 1 నెల, 2 నెలలు, 3 నెలలే ఉండటం వలన మీకు చాలా అన్యాయం జరిగిపోతుంది మాకు. అయితే ఈ ప్రభుత్వం అయినా, గత ప్రభుత్వం చేసిన తప్పుదలను ఈ ప్రభుత్వం అయినా మాకు జీవో 81 సవరణ చేసి 55 నుండి పైబడిన బీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు కల్పించాలని, అదేవిధంగా మిగతా కొన్ని మున్సిపాలిటీ శాఖలలో బీఆర్ఏలను సర్దుబాటు చేశారు. ఆ మున్సిపాలిటీలలో పోతే కనీసం చెత్త కుప్పలు ఎత్తమని చెప్తున్నారు, శానిటేషన్ చేయమని చెప్తున్నారు. కాబట్టి ఆ బీఆర్ఏలు గతంలో మేము మా తాతలు, ముత్తాతలు, మా తండ్రులు కూడా నేను గ్రామాల నుండి సేవలు అందించినాము. ఇప్పటికీ మాకు కనీసం ఈ ప్రభుత్వము కనీసం మాకు బీఆర్ఏలను ఆదుకొని మాకు జీవ రూపంగా విడుదల చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము వేడుకుంటున్నాము.